అన్నా. అన్నా ఉన్నారా? అన్న ఉన్నారు. అన్నా. ఓకే. చేస్తున్నారు అని. మీ మాట నాకు కొద్దిగా అప్ అండ్ డౌన్ వినపడుతుంది. ఓకే. ఓకే. నా మాట వినపడుతుందా మీకు? వినిపిస్తుంది అన్న. ఓకే. ఓకే. రైట్. వీడియో ఆన్ చేసుకుంటున్నాను. చేశానన్నా. చేశారా? ఓకే. ఓకే. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి బేరయ్య క్రిస్టియన్ అసెంబ్లీ సహోదరులు, సహోదరులు, విశ్వాసులందరికీ ఈ రోజున ఈ జూములో చేరొచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందన వచనాలు తెలియజేస్తున్నాను. ఓకే. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. వర్షం పడిద్దేమో అన్నట్లుగా ఉన్నది, కానీ ప్రతి వర్షం ఏం పడలేదు. మంచిగానే ఉంది. అయితే దానివల్ల పరిస్థితి ఎట్లుంటుందో అన్నట్లుగా ఈ రోజున జూమ్కు మనం షిఫ్ట్ అవ్వటం జరిగింది. చాలా రోజులైంది మేము జూమ్లో కలుసుకోక. సహోదరులు ప్రతి మంగళవారం కలుసుకుంటున్నారు. సంఘంలో చర్చిలోనే బైబిల్ స్టడీ ఏర్పాటు చేయటం అది మంచి ఆలోచన, మంచి పద్ధతి కూడా. చాలా మంది కరోనా అప్పటి నుంచి కొన్ని కార్యక్రమాలు జూమ్లో నిర్వహిస్తున్నారు. కొద్దిమంది వాటిని విమర్శిస్తున్న వారు ఉన్నారు, కొద్దిమంది బలపరుస్తున్న వారు ఉన్నారు, కొద్దిమంది పరిస్థితిని బట్టి అవసరమేలే అని చెప్పేవారు కూడా ఉన్నారు. ఏదేమైనా మనం చేసే కార్యక్రమం ప్రజలకు, విశ్వాసులకు, సంఘానికి ప్రయోజనకరంగా ఉంటే అది మంచిదే. కాబట్టి ఈ రోజున పరిస్థితిని బట్టి, వాతావరణాన్ని బట్టి వదిలిపెట్టకుండా ఏదో ఒక విధంగా దేవునితో సహవాసం చేయాలి అనే ఉద్దేశంతో మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. వాతావరణం బాగాలేకపోతే ఇంట్లోనే ఉంటాం, ఒకవేళ వర్షం పడినా ఇంట్లోనే ఉంటాం. అయినా కలుసుకోవటానికి ఇదొక వేదిక, ఇదొక మార్గం, మంచి ఆలోచన. సేవకులు, సోదరులు రెస్ట్ తీసుకోవాలంటే రెస్ట్ తీసుకోవచ్చు, కానీ వారు దేవుని పని జరిగించాలి, దేవుని పని అలక్ష్యం చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రైట్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. కొద్ది నిమిషాలు. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకున్నాం. ఇందులో ఒక పదం, అన్నిటికీ కుదురుబాటు కాలములు, కాలం అనగా టైం లేదా సమయం అంటారు. ఈ సమయము అనే మాటను లేదా కాలము అన్న సమయం అన్న ఒకటే.
కాలము అంటే ఒక్కోసారి ఒక పీరియడ్ ఆఫ్ టైంను కూడా కాలము అనే పిలుస్తారు. ఒక 10 సంవత్సరాల చరిత్రను ఒక కాలము అంటారు. ఒక 100 సంవత్సరాల చరిత్రను ఆ కాలములో అనేవారు. అంటే పితరుల కాలములో అనేవారు. ఆదాము కాలములో, మోషే కాలములో, మన అపోస్తలుల కాలములలో అని అంటారు. అంటే ఆ కాలం అనే పదాన్ని చాలా అవసరాన్ని బట్టి, అక్కడిని బట్టి ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ కాలము అనేది మన భాషలో మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సమయం. ఇక్కడ రాయబడిన ఉద్దేశం నేను ముగింపులో చెప్తాను. మన ప్రోత్సాహం కోసం ఒక చిన్న మాట చెప్పి ఆ తర్వాత అది ఆ కంటెంట్ చెప్పి ముగిస్తాను. లాస్ట్ వీక్ నేనే చెప్పడం జరిగింది. అది 3వ అధ్యాయము 20వ వచనం ఏమనుందంటే, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. అంటే ఒకే మాట, మారు మనసు పొందండి అని అపోస్తలుడైన పేతురు గారు ఆనాడున్న సమాజానికి చెప్పడం జరిగింది. అంటే అది 2వ ప్రసంగం అని చెప్పి ఆ రోజు పేతురుది ఇది 2వ ప్రసంగం. మొదటి ప్రసంగం ఏంటంటే 2వ అధ్యాయము 31 నుండి 36 వరకు ఉన్న ప్యాసేజీ. మొదటి వర్తమానం అయింది. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అనే మాట. 31వ వచనంలో క్రీస్తు పాతాళములో విడువబడలేదు. 32లో ఈ యేసును దేవుడు లేపెను. 33లో ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి అనే మాట. అంటే మీరు ఏ యేసుక్రీస్తునైతే తృణీకరించారో, ఏ యేసుక్రీస్తునైతే చంపివేశారో, ఏ యేసుక్రీస్తునైతే పాతి పెట్టారో ఆయన శరీరం కుళ్ళిపోలేదు. ఈ యేసును దేవుడు లేపాను, ఆయన పునరుత్థానుడు. 36లో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను. ఆయన సమాధిలో లేడు, కాకపోతే వెళ్ళి చూడండి సమాధి ఖాళీగా ఉంది అని ప్రకటించాడు. అది మొదటి ప్రసంగం పేతురుది. అది మొదటి ప్రసంగం. ఆ ప్రసంగములో ఇంచుమించుగా 3000 మంది రక్షింపబడతారు. ఆ వాక్యం విన్నప్పుడు ప్రజలు గుచ్చబడతారు, అనేక మంది మారు మనసు పొందుతారు. రైట్, అది ఒక మొదటి ప్రసంగం. 2వ ప్రసంగం ఏంటంటే ఈ 3వ అధ్యాయము 20వ వచనం, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది. దిస్ ఈస్ ద సెకండ్ మెసేజ్ ఆఫ్ పీటర్ సెకండ్ మెసేజ్. లాస్ట్ వీక్ మేము విన్నాం. అది ఎవరికి చెప్పింది? పేతురు. చెప్పబడింది ఆనాడున్న ప్రజలు. ఎవరు? 20 ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో చెప్పబడిన మాటలు ఏమేమి అని ఒక 3 విషయాలు చెప్పిన ఆ రోజున. ఎవరంటే ఆయనను నిరాకరించిన వారు, ఆయనను అప్పగించిన వారు, ఆయనను వద్దనుకున్నవారు. బరబ్బాను విడుదల చేయండి, యేసును చంపేయండి అని శిలువకు అప్పచెప్పేశారు. అంటే ఆయనను తృణీకరించిన వారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమామయుడో, ఎంత దయగలవాడో ఈ లేఖనాలు అర్థం. ఎవరైతే ఆయన వద్దనుకున్నారో, ఎవరైతే ఆయన తృణీకరించారో, ఎవరైతే ఆయన అప్పగించారో, ఎవరైతే ఆయన్ని సిలువ వేయమని చెప్పారో, ఎవరైతే ఆయన చావుకు కారణమో, ఆయన్ను చంపారో, ఆయనను
చంపారో వారికి చెప్పబడుతున్న సువార్త ఏంటంటే మీరు మారు మనసు పొందండి. అంటే పాపులకు రక్షణ సువార్త అవసరం. పాపులకు రక్షణ సువార్తను ప్రకటించాలి. ఇక్కడే ఉంటది అపోస్తల కార్యం 2:13 చివరి పదం నిరాకరించిరి అనే పదం ఉంటది. నిరాకరించిరి అనే పదం ఉంటది. 14వ అధ్యాయము 14వ వచనములో మీరు జీవాధిపతిని చంపిరి అనే మాట ఉంటది. అంటే చంపారు, నిరాకరించారు. 13వ వచనం 3వ లైన్లో చివరి లైన్ మీరు ఆయన అప్పగించితిరి, శిలువకు అప్పగించారు. శిలువకు అప్పగించిన వారిని, ఆయనను నిరాకరించిన వారిని, ఆయనను చంపిన వారిని మారు మనసు పొందమని చెప్తున్నాడు పేతురు గారు. అంటే యేసు ప్రభువే పలికిస్తున్నాడు ఆయన నోటి గుండా, ఆయన పేతురు ద్వారా. అంటే ఏ వ్యక్తి నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటను మారు మనసు పొందాలి అనేది దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. ఇది లాస్ట్ వీక్ మేము చెప్పుకున్నది. మీరు చెప్పడానికి ఒక 5 నిమిషాలు టైం పట్టింది. రైట్. ఈ రోజున 21వ వచనం కంటిన్యూస్, అంటే నేను కంటిన్యూ చెప్పట్లేదు, నేను ఏదో ఒకటి నాకు నచ్చింది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. హ్యాపీ అన్నయ్య 1 by 1 చాలా ఆర్డర్గా, చాలా పద్ధతిగా, చాలా కష్టపడి ప్రయాసతో మంచి సందేశం అందిస్తున్నాను. నేను ఊరికి వెళ్తున్నా, ఏది నచ్చితే అది తీసుకొని అవుట్లైన్లోకి వెళ్ళిపోతా ఉన్నా. ఈరోజు ఈ 21వ వచనంలో అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును అని ఉంది. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. ఒక్కోసారి మనం అంటాం ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మాకు బ్యాడ్ టైం నడుస్తుంది, నాకు కూడా ఒక సమయం వస్తుంది అంటారు. ఒక్కోసారి మనకు ఎవరికైనా ఇద్దరు పోటీ పడి ఒకడు గెలిచి ఒకడు ఓడిపోయిన వాడు అంటే, సర్లే ఇప్పుడు నీ టైం నడుస్తుందిలే అంటాం. ఒకరోజు మాకు కూడా సమయం వస్తుంది, అప్పుడు చెప్తాం, అప్పుడు చూపిస్తాం, అప్పుడు మాట్లాడతాం అంటాడు. ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంటుంది అని అంటారు. వారు ఆ పదాలు, ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఉన్న ఉద్దేశం అది ఏమిటి అనేది మనకేం తెలియదు. కానీ ఇక్కడ చెప్పబడుతున్న మాట మటుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక రోజున ఒక సమయంలో ఈ లోకానికి వస్తాడు, మన అందరి కోసం ఆయన బలైపోతాడు, మన అందరినీ పాపము నుంచి రక్షిస్తాడు, మనలందరినీ పాపము నుంచి విడిపిస్తాడు, లోకములో ఉన్న పాపాన్ని తీసివేస్తాడు అనే మాటను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నమాట. ఇది కంటెంట్, అసలు ఉద్దేశం, ఈ మాట చెప్పడం గల ఉద్దేశం అది. అయితే నేను కొద్దిగా పక్కకి వెళ్ళి మళ్ళీ వస్తాను. మన సమయం వస్తుందని చెప్పాను కదా. ఒకసారి యోబు గ్రంథం దగ్గరికి వద్దాం. యోబు గ్రంథం 3వ అధ్యాయము, యోబు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. 2వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. 7వ వచనం 2వ లైన్లో యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా. యోబుకు ఎదురైన ప్రశ్నలు, స్నేహితుల ద్వారా ఎదురైనటువంటి ప్రశ్నలు, అంటే ఎందుకు ఈ ఒక 3, 4, 5 అధ్యాయాల పాటు యోబును చీల్చి చెండాడారు వాళ్ళ స్నేహితులు. ప్రశ్నల మీద ప్రశ్నలు. నువ్వు యథార్థవంతుడు అయితే నీకెందుకు ఈ శ్రమ వచ్చింది? నువ్వు భక్తిపరుడు అయితే ఎందుకు ఈ నష్టం జరిగింది? నీ భక్తి నీకు ధైర్యం పుట్టదా? అసలు నీతిమంతులు ఏమైనా విడవబడ్డారా? నీతిమంతులకు దేవుడు సహాయం చేస్తాడు కదా, నీతిమంతుల పక్షాన ఆయన ఉంటాడు కదా. అంటే 2వ అధ్యాయము 1వ అధ్యాయము 12వ వచనము నుండి 1వ అధ్యాయము 13వ వచనం. ఒక దినమున యోబు కుమారులు కుమార్తెలు తమ
అన్న ఇంట భోజనం చేయొచ్చు, ద్రాక్ష రసము పానం చేయొచ్చుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపంలో మేయుచుండగా షబాయిలు వాటి మీద పడి వాటి పట్టుకొని పోయి అవి చచ్చిపోయాయని చెప్పారు. 16వ వచనములో దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలు చచ్చిపోయినాయి. 17వ వచనములో ఒంటెలు చచ్చిపోయినాయి. 18వ వచనంలో కుమారులు కుమార్తెలు చనిపోయారు. 19వ వచనం గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా అందరూ చనిపోయారు. బ్యాడ్ టైం నడుస్తా ఉంది. బయట వారు విమర్శిస్తున్నారు. ఎప్పుడు పాటలు పాటలు అంటూ ఉంటాం, ఎప్పుడు భక్తి భక్తి అంటుంటాం, ఎప్పుడు సేవ సేవ అంటుంటాం. ఈ శ్రమలేంది, ఈ నష్టాలేంటి? శ్రమ వెంట శ్రమ, నష్టం వెంట నష్టం, కష్టం వెంట కష్టం. ఈ వచ్చేసరికి యోబు స్నేహితులు అతనిని విమర్శించడం మొదలుపెట్టారు. అదే ఇక్కడ మనం చదువుకున్న మాట. 6వ వచనం నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా. 7వ వచనంలో యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? ప్రశ్న. ఒక్కోసారి మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కుటుంబ పరిస్థితులను బట్టో ఫ్యామిలీ పరిస్థితులను బట్టో మనకు కూడా ఎదురవుతాయి. అప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు నువ్వు భక్తిపరుడు కాదు, నీవు నీతిమంతుడు కాదు, నువ్వు భక్తిపరుడు అయితే ఈ సమస్య నీకు రాదు, నీవు నీతిమంతుడు అయితే ఇంకా అంతకంతకు తేజరిల్లుతావు, ఈ సమస్య ఎందుకు వచ్చింది? యోబు చాలా మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు, సమాధానం ఇస్తున్నాడు. 8వ వచనంలో అంటాడు ఒక అతను, 2వ వచనంలో ఎంతకాలం నీ విట్టి మాటలు మాట్లాడతావు, నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయును, దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా, సర్వశక్తుడకు దేవుడు న్యాయము రద్దుపరచునా, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేశారేమో, కావునని వారు చేసిన తిరుగుబాటును బట్టి నీ పిల్లలు నాశనం అయిపోయారు, నీ పిల్లలు చనిపోయారు. నువ్వు అనుకున్నంత మంచి వాళ్ళు కాదు నీ పిల్లలు, నీవు అనుకున్నంత భక్తిపరులు కాదు నీ పిల్లలు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత నీతిమంతులు కాదు, పరిశుద్ధులు కాదు నీ పిల్లలు అని వారు చెప్తా ఉన్నారు. యోబు మాట్లాడుతున్నాడు, జవాబు ఇస్తున్నాడు. భూమి మీద నరులకాల యుద్ధం వంటిది కాదా, మళ్ళా యోబు 6 ఉంటది. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చాను, నా దుఃఖము చక్కగా తూచబడునుగాక. ఇలా మాట్లాడుతా ఉన్నాడు. మాట్లాడుతున్నా వారు ఒప్పుకోవట్లా. నీ నోటి మాటలు సుడిగాలి వంటివి, మాట్లాడవాకు, ఆపు అంటున్నారు వాళ్ళు. ప్రియులారా, 45 అయిపోయింది. మనం ఇది పరిస్థితి. ఇలా ఉండగా 42వ అధ్యాయము 12వ వచనములో, యోబు గ్రంథం 42:12లో యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను, అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలు కలిగెను. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. ఆయన కోల్పోయిన దానికి 2 అంతల ఆశీర్వాదం ఇక్కడ పొందుకున్నట్లుగా చూస్తున్నాం. ఆస్తి విషయంలో కావచ్చు, గొర్రెల విషయంలో కావచ్చు, ఒంటెల విషయంలో కావచ్చు, గాడిదలు కావచ్చు, సంతానం కావచ్చు, ప్రతిదీ 2 ఆశీర్వాదం. ఇక్కడ బైబిల్లో చరిత్ర అంతా రాయలేదా, లేక ఇంకా ఆ స్నేహితులు ఇక మాట్లాడటం మానేశారా? అసలు స్నేహితులు మరలా ఏబో మేము అపార్థం చేసుకున్నాం, నువ్వు భక్తిపరుడివే అని కూడా అన్నారో లేదో తెలియదు. ఇక
ఆయన యాక్చువల్గా యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తాడు. 42:10 ప్రార్థన చేస్తే వారు క్షేమ స్థితి పొందుకున్నారని, అంటే వారు స్నేహితులు కొద్ది రోజులకి చాలా దురవస్థకు గురైపోయారు, క్షేమాన్ని కోల్పోయారు, ఆరోగ్యాన్ని కోల్పోయారు, నష్టపోయారు. అంటే నీతిమంతుడి జోలికి వచ్చినందుకో, నీతిమంతుని గురించి అపార్థం చేసుకున్నందుకో, నీతిమంతుని గురించి అన్యాయంగా మాట్లాడిన దాన్ని బట్టి వారు చాలా నష్టపోయారు. నష్టపోతే అది తెలుసుకొని యోబు వారి కోసం ప్రార్థన చేస్తాడు. మీకు ఇట్లా జరగాలరా, మీరు నన్నే అంటారా, నన్నే ప్రశ్నిస్తారా, నన్నే తప్పు పడతారా అని యోబు అనలేదు. ప్రార్థన చేస్తే వారి పూర్వపు స్థితి మరలా వాళ్ళు పొందుకున్నారంట. ఇక తర్వాత వారు మరలా యోబును అభినందించినట్టుగా కానీ, యోబు దగ్గర క్షమాపణ అడిగినట్టు కానీ ఇంకా ఏం కనపడవు పెద్దగా. అంటే ఉండిండొచ్చు, చరిత్ర ఇక్కడ రాయబడలేదు, జరగలేదేమో తెలియదు. అయితే తర్వాత ఆయన రెండంతల ఆశీర్వాదం, డబుల్ బ్లెస్సింగ్స్ ఆయన పొందుకున్నట్టు చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి అర్థమైందంటే ఒక రోజు వచ్చింది, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. మనం చదువుకున్న మాట అది అపోస్తుల కార్యములు 3:21 అన్నిటికీ కుదురుబాటు కాలం, వన్ డే విల్ బికమ్, దెర్ ఈజ్ వన్ డే. మన జీవితానికి ఒక రోజు ఉంది, మన కుటుంబానికి ఒక రోజు ఉంది. ఆ రోజు అనేది వచ్చినప్పుడు మనం దీవించబడతాం. ఆ రోజు వచ్చినప్పుడు మన నిజాయితీ బయటపడుతుంది. ఆ రోజు వచ్చినప్పుడు మన భక్తికి ప్రతిఫలం దక్కుతుంది. దినం వచ్చినప్పుడు ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చు బహుమానం నా యొద్ద. ఇక్కడ యోబు తన నిజాయితీకి, తన భక్తికి భూమి మీదనే ప్రతిఫలం పొందుకున్నాడు. డబుల్ బ్లెస్సింగ్. అంటే తన జీవితంలో ఒక కుదురుబాటు కాలం ఒకటి వచ్చింది. ఆ రోజున అతను దీవించబడ్డాడు, ఆ రోజున అతను ఆశీర్వదించబడ్డాడు. అంటే దీన్ని బట్టి అతను ఎంత నష్టపోయినా, ఎంత అవమానం చెందినా యోబు తప్పు చేయలేదు, యోబు పాపం చేయలేదు. 1వ అధ్యాయం 1వ వచనం చెప్పబడినట్టుగా ఆయన నీతిమంతుడే, ఆయన యథార్థవంతుడే, ఆయన భక్తిపరుడే. అయితే భక్తి జీవితంలో శ్రమలు వచ్చాయి, భక్తి జీవితంలో కష్టాలు వచ్చినాయి, భక్తి జీవితంలో నిందలు వచ్చినాయి, భక్తి జీవితంలో సమస్యలు వచ్చినాయి. అంతేగాని ఆ తర్వాత దేవుడు అతనిని దీవించినట్లుగా మనం చూస్తాం. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో వాక్యం వింటున్నవారు తర్వాత ఒక యూట్యూబ్లో ఎవరైనా వింటే వారి జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురైతే దేనికి భయపడవద్దు. ఒక రోజు వస్తుంది, దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చే రోజు వస్తుంది, దేవుడు మనల్ని హెచ్చించే రోజు వస్తుంది, దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చే రోజు ఒకటి వస్తుంది. ఇదిగో యోబు జీవితంలో ఒక రోజు వచ్చింది, కాలము, సమయం వచ్చింది, దీవించబడ్డాడు. అందరు నోళ్ళు మూసుకున్నారు. ఇప్పుడు దాకా మనం యోబును అపార్థం చేసుకున్నాం, యోబు రైట్ పర్సనే, యోబు మంచివాడే. ఇదిగో యోబు మంచివాడు కాకపోతే, యథార్థవంతుడు కాకపోతే, నీతిమంతుడు కాకపోతే మరలా ఇప్పుడు ఎందుకు దీవించబడతాడు? మరలా ఎందుకు డబుల్ బ్లెస్సింగ్ వచ్చింది? అంటే యోబు భక్తిపరుడే. యోబు జీవితంలో, కుటుంబంలో ఒక రోజు వచ్చింది, ప్రతిఫలం దక్కింది. ఒకరోజు వచ్చింది, అతని తల ఎత్తబడింది. ఒకరోజు వచ్చింది, తన జీవితంలో సంతోషం వచ్చింది. సంతోషం లేని వారులారా, ఆనందం లేని వారులారా, దుఃఖం లేని వారులారా, ఒక సమయం దేవుడు నియమించాడు, వస్తుంది, అది రాబోతుంది. అది వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మన తలలు ఎత్తుకుంటాం. ఇట్లాంటి సంఘటన ఇంకొకటి కూడా చెప్తాం మీకు. ఆదికాండం 39వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయము 20వ వచనంలో అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. చెరసాలలో
ఉండారు. ఎవరితను? 39వ అధ్యాయం 2వ వచనములో యెహోవా యోసేపునకు తోడై ఉండెను. ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లాడు. 3వ వచనములో యెహోవా అతనికి తోడై ఉండెనని, అతడు చేసినదంతయు సఫలమవుతుందని పొరుగువారు చూశారు. అంటే యోసేపును గురించి రాయబడిన మాట ఏంటంటే, దేవుని తోడు కలిగిన వాడు, దేవుడి సహాయం కలిగిన వాడు, వర్ధిల్లిన వాడు, యవనస్తుడు. కానీ ఒక రోజున అతని జీవితంలో బ్యాడ్ టైం నడిచింది. అదేంటంటే, చెయ్యని నేరానికి, చెయ్యని తప్పుకు అవమానం పొందాడు, చెరసాలలో వేయబడ్డాడు. ఈ 39వ అధ్యాయం 12వ వచనములో అప్పుడు ఆమె అతని వస్త్రములు పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రములు ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి. లోకంలో సామెత ఉంది, తప్పు చేసిన వాడు పారిపోతాడు అని. యోసేపు పరిస్థితి అట్లానే ఉంది. అతడు పాపము చేయకుండా పాపము నుండి పాపమునకు దూరంగా పారిపోయాడు. తప్పు చేసి పారిపోలేదు, పాపము చేయకుండా పారిపోయాడు, పాపము నుండి దూరంగా పారిపోయాడు. బయటి వారి దృష్టికి తప్పు చేసినట్టుగానే కనపడుతూ ఉంది. రాజుగారి భార్య వచ్చి కంప్లైంట్ చేసింది, నువ్వు ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, వాడు మంచివాడు కాదు, వాడు యవనస్తుడు, పెళ్లి కాని వారిని తీసుకొచ్చి పెట్టావు ఇంట్లో, వాడు నన్ను బలవంతం చేయబోయాడని కంప్లైంట్ పెట్టింది. యాక్చువల్ నిజంగానే జరిగిన ఆమె గౌరవం కోసము, కుటుంబ గౌరవం కోసం ఆమె దాచిపెట్టవలసింది. యాక్చువల్గా లేని దాన్ని బయటికి తీసుకొచ్చి యోసేపు మీద బురద చల్లింది, యోసేపును నిందించింది, యోసేపు మీద కేసు పెట్టింది. ఈ 39వ అధ్యాయం 20వ వచనములో అతన్ని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో చెయ్యని నేరానికి బందీ అయిపోయాడు. చెయ్యని నేరానికి చెరసాలలో వేయబడ్డాడు. అందరూ యోసేపును తిట్టకుండా తిట్టింటారు. అయ్యో వీడు ఎంత పనికిమాలవాడు, ఎంత చెడ్డవాడు, రాజు గారి భార్యనే పట్టుకోవాలని ఆలోచన చేశాడు అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ అతని జీవితంలో ఒక సమయం వచ్చింది. అదేంటంటే 41వ అధ్యాయం 42వ వచనం. 8:55 అయిపోయిందే. ఓకే, 41వ అధ్యాయం 42వ వచనంలో మరియు యోసేపు తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించెను. చెరసాలలో వేయబడిన వాడు, నింద పొందినవాడు, కేసు పెట్టబడినవాడు, జైల్లో వేయబడినవాడు రాజు చేతికున్న ఉంగరం తీసి రాజు తొడిగాడు, రాజు పక్కన కూర్చోబెట్టుకున్నాడు, రథం ఎక్కించాడు. ఈ రోజు నుండి నా దేశం మీద, నా ఇంటిలో నువ్వే అధికారి అన్నాడు. వల్ల ఒక సమయం వచ్చింది, యోసేపు హెచ్చించబడ్డాడు. మన జీవితాల్లో హెచ్చించబడుటకు ఒక రోజు వస్తుంది, ఘనత పొందే రోజు ఒకటి వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ విధమైన పరిస్థితులు కూడా మనం బయలుదేరి వెళ్తూ ఉన్నా హెచ్చించబడే రోజు ఒకటి వస్తుంది, ఘనత పొందే రోజు ఒకటి వస్తుంది, మహిమ పొందే రోజు ఒకటి వస్తుంది. నిజమే, మన భక్తికి తర్వాత జీవితంలో ఒక రోజు రాబోతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చినప్పుడు మనకు నీతి కిరీటం, మహిమ కిరీటం, పలు రకాల కిరీటాలు ఉన్నాయి. అంటే సంఘ పెద్దలకు, బాగా పనిచేసిన వారికి ఒక కిరీటం, విశ్వాసులకు ఒక కిరీటం, దేవుని బిడ్డలకు ఒక కిరీటం, 4-5 రకాల కిరీటాలు ఉన్నాయి. అవి వచ్చినప్పుడు అవి పొందుకున్నప్పుడు నిజంగా యోసేపు లాగా మనం కూడా హెచ్చించబడతాం, యోసేపు లాగా ఘనత పొందుకుంటాం, యోసేపు లాగా మహిమ పొందుతాం.
ఈలో ఇప్పుడు ఉన్న చిన్న చిన్న శ్రమలకు, చిన్న చిన్న శోధనలకు భయపడవద్దు, వాటి వైపు చూడవద్దు. యేసుక్రీస్తు వైపు చూచుచూ మన ముందు ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరుగులేడుదాం. ఇదిగో యోబు నిజాయితీకి, యోబు భక్తికి ప్రతిఫలం దక్కింది. ఒకరోజు వచ్చింది, ప్రతిఫలం దక్కింది. ఇదిగో యోసేపు ఉన్నాడు, తన జీవితంలో వచ్చిన క్రైసిస్ అతను ఎదుర్కొన్నాడు, నోరు విప్పలేదు. 17 సంవత్సరాలు జైల్లో ఉన్నాడంట. బెయిల్ లేదు, బెయిల్ కోసం ఎవరు రాలేదు, ఎవరు మాట్లాడలేదు, తన పక్షాన్ని వచ్చి సాగచ్చిన వారు లేరు. కానీ దేవుడే బయటికి తీసుకొచ్చాడు, అంతే. దేవుడే తీసుకొచ్చాడు బయటికి. అంటే ఒక సమయం వచ్చింది, ఒక సమయం. దేర్ ఇస్ వన్ టైం. నీకు నాకు ఒక టైం వస్తుంది, ఒక సమయం, హెచ్చించబడే సమయం, ప్రతిఫలం దక్కే సమయం, ఆశీర్వదింపబడే సమయం, ఆశీర్వదింపబడే సమయం. ఇదిగో నేను ముగిస్తున్నాను 2 నిమిషాలలో. లోకమంతటికి ఒక సమయం వస్తుంది, వచ్చింది. 2025 సంవత్సరాల క్రితం, 2025 సంవత్సరాల క్రితం ఒక సమయం వచ్చింది. యేసు ప్రభు దేవుడై ఉండి మానవుడిగా పుట్టిన రోజు, శిలువనెక్కిన రోజు, రక్తం చిందించిన రోజు. ఆదికాండం 6:12 దేవుడు భూలోకమును తేరి చూడగా భూలోకం చెడిపోయింది. రోమపత్రిక 3:23 అందరూ పాపం చేసి దేవుడు అనుగురించి భయమును పొందలేకపోతా ఉన్నారు, నశించిన నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి. అయితే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో మనము దేవుని ప్రేమించితిమని కాదు గాని తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం మై ఉండుటకు తన కుమారుని ఒకరోజు వచ్చింది. ప్రియులారా, లోకం నాశనం అయిపోతుండగా, లోకం చెడిపోయి ఉంటుండగా, భూలోకం చెడిపోయి ఉంటుండగా, మనిషి చనిపోయి నరకానికి వెళ్ళిపోతుండగా, నరకానికి పాత్రులై ఉంటుండగా, ఈ లోకాన్ని రక్షించడానికి, ఈ లోకంలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి, పాపమును తీసివేయటకు క్రీస్తు యేసు ఈ లోకం ప్రత్యక్షమయ్యాడు. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునికి వచ్చాడు. లోక 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకముకు వచ్చాడు. ఒక రోజు వచ్చింది, ఆయన గురించి పితరుల ద్వారా చెప్పబడిన మాట నెరవేర్చబడింది. రాయబడిన 20 వచనాలు పూర్వం పెద్దల ద్వారా, పితరుల ద్వారా పలకబడిన మాటలు, పలకబడిన ప్రవచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనులు అనే ప్రవచనం నెరవేర్చబడింది. ఈ 3వ అధ్యాయంలోనే అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది. అట్లా ఏమని ఉంటుందంటే 3:22 మోషే ఇట్లా, నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి పుట్టించును. 26వ వచనములో దేవుడు తన సేవకుని పుట్టించి ఆ సేవకుడు, పుట్టిన సేవకుని పేరు యేసుక్రీస్తు. అంటే ఏమని సేవకుడు అని ఎందుకు అన్నారంటే మార్కు సువార్త 10:45లో ఇంచుమించుగా, నేను పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు వచ్చాను. సేవకుడు. ప్రియులారా, ఈ అపోస్తల కార్యం 3:21కి కంటెంట్, అసలు విషయం, ఈ మాట చెప్పబడిన ఉద్దేశం, అన్నిటికీ కుదురుబాట కాలములు వచ్చును. అంటే సమయం ఏంటంటే లోకాన్ని రక్షించడానికి ఒక సమయం ఏర్పాటు చేశాడు దేవుడు. సేవకుని పుట్టించాడు. ఆ సేవకుని 3 మేకుల మీద వేలాడదీయబడ్డాడు. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగురించి మేమను పొందలేకపోతున్న సమయంలో మన పాపముల చేత, మన అపరాధముల చేత మనం చచ్చిన వారమైనట్టుగా మనల్ని బ్రతికించడానికి లోకములకు వచ్చాడు. మనల్ని రక్షించడానికి, విడిపించడానికి, విమోచించడానికి కలువరిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, అవమానం పొందాడు, దూషింపబడ్డాడు. చివరి బొట్టు రక్తం మన కోసం చిందించాడు. ఆ యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. ఆ రక్తం చిందించి మనల్ని రక్షించాడు. అంటే లోకాన్ని రక్షించిన దానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు దేవుడు.
వచ్చాడు, కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు లోకానికి పంపబడ్డాడు, వచ్చాడు, మన కోసం క్రయధనం చెల్లించాడు, ఆయన మన కోసం బలైపోయాడు, మన కోసం చనిపోయాడు, మన కోసం రక్తం చిందించాడు. ఆ లోకాన్ని రక్షించడానికి వచ్చిన రోజును, లోకాన్ని రక్షించడానికి బలైపోయే రోజును గురించి చెప్పబడిన మాటే అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. సమయం మనం రక్షించడానికి వచ్చిన సమయం ప్రియులారా. అందుకని ఆ సమయం మన జీవితాల్లో కుటుంబాలుగా సంఘాలుగా వచ్చిన సామాజికంగా వచ్చే పరిస్థితులు చెప్పా. ఇంకా చెప్పాలనుకున్న చాలా విషయాలు ఉన్నాయి. అది యోబు జీవితంలో నుంచి కొన్ని క్రైసిస్. ఒకరోజు వచ్చింది, డబుల్ బ్లెస్సింగ్ పొందాడు, తన నిజాయితీకి భక్తికి ప్రతిఫలం దక్కింది. యోసేపు జీవితంలో వచ్చిన క్రైసిస్ చూశాం. తన జీవితంలో ఒక రోజు వచ్చింది, ఆ రోజున అతడు గణపరచబడ్డాడు, హెచ్చింపబడ్డాడు, తను తప్పు చేయలేదని లోకానికి రుజువు చేయబడింది. మన జీవితాల్లో కూడా అంతే. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మన కోసం నియమింపబడిన ఒక దినం వచ్చింది. 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలో పుట్టాడు, 33.5 సంవత్సరాలు జీవించి మన కోసం చనిపోయాడు, రక్తం చిందించాడు. ఆ రోజు మనకు ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ కాలం కూడా అయిపోయింది. ఇంకొకటి కూడా మన కోసం ఏర్పరిచిన దినం ఒకటి ఉంది. రెండవ రాకడలో రాబోతున్న ఒక రోజు, వన్ డే, అది మనకు తెలియదు ఎప్పుడు. ఆ రోజు ఉంది. ఆ రోజు కూడా మన దుఃఖం, మన కన్నీరు, మన నిట్టూర్పులు విడిచిపెట్టే రోజు, ప్రతిఫలం పొందే రోజు, కిరీటం పొందుకునే రోజు, బహుమానం పొందుకునే రోజు, బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే రోజు ఒకటి రాబోతుంది. అది కూడా దేర్ విల్ బి వన్ టైం. ఒక రోజు, ఒక సమయం ఉంది. ఆ సమయం దేవుడు మన కోసం దాచిపెట్టాడు. ఆ సమయం కోసం ఎదురు చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాను. కొద్దిగా ఒక 3 నిమిషాల టైం పోయింది, ముందుకెళ్దాం. ఓవర్ టు హ్యాపీ బ్రదర్. థ్యాంక్ యూ అన్న, మంచి మాటలు అందించారు. ప్రార్థన చేసుకుందాం. కుదురుబాటు కాలములు వచ్చును అనే మాట గురించి అన్న మంచి వాక్యం అందించాడు. నిజమే, మన జీవితాల్లో ఒక టైం వస్తుంది అని చూసుకున్నాం. మరి యేసుక్రీస్తు కూడా ఒక టైంలో వచ్చాడు, మనకందరికి రక్షణ దయచేశాడని చక్కని సందేశం విన్నాం. వాక్యం అందించిన రవణకు సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి సర్వోన్నత మా గొప్ప దేవ, అయ్యా, మరి బైబిల్ స్టడీలో ఈ విధంగా మరి గూగుల్ మీట్లో చేరి మీ వాక్యాన్ని వినడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమే ప్రభా, మరి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును అని మీ వాక్యంలో మీరు సెలవిచ్చారు. మరి యోబు జీవితంలో మరి డబుల్ బ్లెస్సింగ్ పొందుకున్నారు. టైం వచ్చింది, నష్టపోయాడు, తర్వాత మీరు డబుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అదేవిధంగా మా అందరి జీవితాల్లో కూడా అనేక సార్లు కష్టకాలంలో మేము వెళ్ళినప్పుడు అయ్యా, మీరు సమయం వచ్చినప్పుడు మమ్మల్ని దీవించే దేవుడు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా మరి ఈ లోకానికి వచ్చాడు, సమయం వచ్చినప్పుడు మరి ఈ లోకానికి వచ్చాడు, మరి తన ప్రాణం అర్పించాడు, మళ్ళా ఒక సమయాన రాబోతున్నాడు అని మేము నేర్చుకున్నాం. వాక్యం అందించిన రవి అన్నని, వారి కుటుంబాన్ని, వారి సేవని దీవించండి. అలాగే మరి సంఘంలో మరి క్రిస్టియన్ అసెంబ్లీలో యవనస్తుల మధ్యలో మీరు ఉద్యోగం దయచేయండి. అందరూ జాయిన్ అయ్యి మరి యూట్యూబ్లో విని మేలు పొందడానికి మీరు సాయం చేయండి. మీ వాక్యాన్ని మేము విని దాని ప్రకారం మేము జీవించి మేలు పొందడానికి ప్రతి ఒక్కరికి దయచేయండి. మరి VBS సీజన్స్లో అనేక చోట్ల VBS జరుగుతుండగా మరి వాతావరణం బట్టి అయ్యా, మరి బైబిల్ స్టడీ మేము గూగుల్ మీట్లో జరుపుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మమ్మల్ని మేము మీ చేతికి అప్పగిస్తున్నాం. సంఘంలో ప్రభావం సమస్తము నీ మహిమార్థమై జరిగించుకోనండి. అయ్యా, మీటింగ్స్ ఉన్నాయి, మీటింగ్స్లో కూడా అన్ని అనుకూలపరిచి జరిగించమని మాకు దయచేసి నీ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ యొక్క సన్నిధి కాంతి మా పట్ల ఉంచి మీ నామానికి మహిమగంత తెచ్చుకున్నామని మా రక్షకుడు విమోచకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్న వందనాలు అన్న. థ్యాంక్ యూ.
నా వందనాలు.